ప్రభునామమున ప్రియులైన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని వారలారా, ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం 2-3 వారాల క్రితము సహోదరి అడిగినటువంటి ప్రశ్న. నోవహు లోతులు మత్తులగులాగున ఎందుకు త్రాగారు? నోవహు లోతులు మత్తులగులాగున ఎందుకు తాగారు అంటే మద్యపానం సేవించారు. ఇది మార్నింగ్ క్లాసులో ఆల్రెడీ చెప్పటం జరిగింది. అక్కడ ఆ సందర్భం వచ్చింది, ఇక్కడ ఈ సందర్భం వచ్చింది. అన్యులలో నుండి కూడా నోవహు లోతులు మత్తులగులాగున మద్యపానాన్ని ఎందుకు సేవించారు? నోవహు లోతులు మత్తులగులాగున ఎందుకు తాగారు? అన్య సమాజంలో నుండి మీ దేవుడు పరిశుద్ధుడు అంటారు కదా, మీ బైబిలు పరిశుద్ధ గ్రంథం అంటారు కదా, మరి మీ బైబిల్లో భక్తులు ఇలా ఎందుకు మద్యము తాగారు? బట్టలు లేకుండా సోయి తప్పి ఎందుకు ఉన్నారు? కుమార్తెలతో తండ్రి పోవటం ఏంటి? పిల్లలను కనటం ఏంటి? మీ బైబిలు ఒక బూతు గ్రంథము. మీ దేవుడు పాపము చెయ్యమని ప్రోత్సహించి పాపాలను క్షమిస్తాను అని చెప్పి సమాజమును పాడు చేసేటువంటి దేవుడు, ఇలాంటి దేవుడు మనకు అవసరమా? భారతీయులకి అవసరమా అనేటువంటి ప్రశ్నలు సంధిస్తూ క్రైస్తవ్యాన్ని, క్రీస్తును అవమానపరుస్తూ హేళనగా మాట్లాడుచున్నటువంటి పరిస్థితి. మరి నోవహు మత్తుడగులాగున తాగాడా అంటే తాగాడు. లోతు తాగటం మూలంగా స్పృహ తప్పాడా అంటే తప్పాడు. అలాంటి భక్తులు దేవుని చేత నీతిమంతులుగా ఎంచబడటము మనం చూస్తూ ఉంటాం. ఇంతకీ వారు చేసింది అంటే త్రాగటము తప్ప ఒప్ప? దీని విషయమై బైబిలు ఏం చెప్పుచున్నది అనేటువంటి విషయాన్ని కూలంకుషంగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నోవహు గురించి వ్రాయబడినటువంటి మాట ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనం. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. చాలు, దేవుడు సర్టిఫికెట్ ఇచ్చాడు. నీతిమంతుడు అన్నాడు. పైగా తన తరములో నిందింపబడటానికి అవకాశం ఇవ్వకుండా బ్రతికినటువంటి వాడు అని పేరుగాంచినటువంటి వాడట. నిందారహితుడునై ఉండెను అంటే ఎవరు అతన్ని నిందించలేనటువంటి
విధంగా అతడు బ్రతికాడు అని. ఒక త్రాగుబోతు నీతిమంతుడు ఎలా అయ్యాడు? ఒక త్రాగుబోతు నిందారహితుడు ఎలా అయ్యాడు? ఇది ఆలకించాల్సినటువంటి విషయం. ఇంకా దీన్ని రివర్స్గా ఆలోచించాలి. ఒక నీతిమంతుడు ఎలా తాగగలిగాడు? ఓకే, ఒక నీతిమంతుడు ఎలా మద్యము సేవించి మత్తులోనికి వెళ్ళాడు? ఓకే, అలాగే లోతును గురించి మరొక మాట చూస్తాం. 19వ అధ్యాయము, ఆదికాండం 19వ అధ్యాయము 7-8 వచనాలు. ఆదికాండం 19వ అధ్యాయము 7-8 వచనాలు. 20 వచనం చూడండి, 20 వచనం. ఓకే, ఇక్కడికి వద్దాము. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. సొదొమ గొమొర్రాలో వాసం చేసినటువంటి, సొదొమ పట్టణంలో వాసం చేశాడు. తన ఇంటికి దేవదూతలు వస్తే వారు ఎంత పాతకానికి పూనుకున్నారో మనకు తెలుసు. అంటే ఆ పట్టణము ఎంతగా చెడిపోయింది, ఎంత దుర్మార్గంగా వ్యవహరించింది అనేటువంటి దానికి అది ఒక ఉదాహరణ. రైట్, అలాంటి జనుల మధ్యలో లోతు వాసం చేశాడు. ఆ సందర్భాన్ని మాట్లాడుతూ మళ్ళీ చదువు. దుర్మార్గుల యొక్క కామ వికారయుక్తమైన నడవడి చేత బహుగా బాధపడ్డాడట. అలాంటి లోతును దేవుడు తప్పించెను. దేని నుండి? మరణము నుండి. తర్వాత ఆ నీతిమంతుడు వారి మధ్యలో కాపురముండి, పాపుల మధ్యలో కాపురముండి, తాను ఏవైతే తన కళ్ళ ముందు కనబడుచున్నటువంటి వాటిని చూచిన వాటిని బట్టి, వినబడినటువంటి వాటిని బట్టి, వారి అక్రమమైనటువంటి క్రియల విషయంలో ఆయన అనేక విధాలుగా బాధపడుచు నొప్పించుకుంటూ వచ్చినప్పటికీ తర్వాత వచ్చింది, భక్తులను శోధనలో నుండి తప్పించుకున్నటకును. 2 వచనాలు చదివా కూడా, 2 వచనాలు చదివావా? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు చదివావా? రైట్. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి, తాను చూచిన వాటినన్నిటిని బట్టి, వినిన వాటన్నిటిని బట్టి, వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. అంటే అలాంటి వికృత చేష్టలు కలిగినటువంటి పాపుల మధ్యలో ఉండి తాను బాధపడుతూ కూడా పాపము చేయకుండా నీతిమంతుడిగా నిలిచాడు అని దేవుడు కితాబిస్తున్నాడు. ఓకే, ఇది వీరిద్దరిని గురించినటువంటి సాక్ష్యం. అది దేవుడిచ్చిన సాక్ష్యము. రైట్. ఇక నోవహు గారు, దేవుడు సృష్టిని కలగచేశాడు, పిల్లలకి జన్మనిచ్చాడు. వారికి జన్మనిచ్చినప్పుడు ఈ గడ్డిని, అలాగే విత్తనములను,
విత్తనములను ఇచ్చేటువంటి ఫలములు మీకు ఆహారము అగును అని చెప్పాడు. అంటే వాటన్నిటిని మీరు సృష్టిగా భుజించవచ్చు. సరే, తర్వాత జలప్రళయం అనంతరం వాటితో పాటు కొన్ని రకాలైనటువంటి మాంసాహారములు కూడా చేర్చాడు, మీరు భుజించవచ్చు అన్నాడు. అయితే వీటన్నిటినీ తినొచ్చు అని చెప్పినటువంటి ఆ సందర్భంలో ఆదాము అవ్వలు తినవలసినటువంటి, తినగలిగేటువంటి, తినవచ్చని చెప్పినటువంటి ఫలములలో ఎన్ని ఫలములు తిన్నారో ఎన్ని తినలేదో మనకు తెలియదు కదా. అనేక రకాల జాతుల మొక్కలు, పండ్లు, ఫలాలు, విత్తనాలు, వారు ఎన్ని తిన్నారో ఎన్ని తినలేదో మనకు తెలియదు. ఆ తదుపరి తరాల వారిలో కూడా వారు ఏమేమి తిన్నారో ఏమేమి తినలేదో మనకు తెలియదు. ఇప్పుడు ఉదాహరణకు భూమి మీద తినగలిగేటువంటి జాతుల మొక్కలు చాలా ఉన్నాయి, కానీ మనం ఎన్ని తిని ఉంటాం, మనం ఎన్ని భుజించుంటాం? మనం చెప్పమంటూ 10-15 లిమిటెడ్గా చెప్తాం, కానీ అన్నీ ఉన్నాయా అంటే లోకంలో చాలా ఉంటాయి. అలాగే తినగలిగేటువంటి వాటిలో ద్రాక్ష పండు కూడా ఒకటి. ఓకే, ద్రాక్ష పండు కూడా ఒకటి. ఈ ద్రాక్ష పండు ఆకలి తీరుస్తుంది అని మాత్రమే బహుశా ఆనాటి ప్రజలకు తెలుసు అని నేను అనుకుంటాను. రుచిగా ఉంటుంది, ఆకలి తీరుస్తుంది, ఇందులో సి విటమిన్ ఉంటుంది అని ఎవరు కనుక్కున్నారు? ఎవరు కనుక్కున్నారు? మొక్కలకు పేర్లు పెట్టిన ఆదాం కనుక్కున్నాడా? పోనీ దేవునితో నడిచిన హానోకు కనుక్కున్నాడా? అలా మనం ఆలోచిస్తే మొన్న శాస్త్రం డెవలప్ అయిన తర్వాత ఎందులో విటమిన్లు ఉన్నాయి, ఎందులో ప్రోటీన్లు ఉన్నాయి, ఏ ఏ రకాలు ఉన్నాయి అని చెప్పి వారు విడమరిచి చెప్పడం జరిగింది. పూర్వపు రోజుల్లో అలా కాదు. ఆకలి తీర్చుకోవటానికి ఏది అందుబాటులో ఉంటే అది, ఏది రుచిగా, కమ్మగా, మధురంగా అనిపిస్తే అది భుజించేటువంటి వారు. భుజించిన తర్వాత శరీరానికి ఎంత అవసరమో అంత తీసుకునేది, మిగిలినది విసర్జించేది. ఇది కాజులో నడిచిపోయేది. అంతేగాని ఇప్పటి మాదిరిగా గ్రాముల చొప్పున తరాజులో పెట్టి జోక్కొని తినటం అనేటువంటిది ఆ రోజుల్లో లేదు కదా. వాళ్ళకి లిమిటేషన్ అనేటువంటిది ఏమీ లేదు, ఎంత ఆకలి అవుతే అంత అన్నట్టుగా ఉండేది. రైట్. మొట్టమొదటగా ఆల్కహాల్ని కనుగొన్నది ఎవరు? ఏమండి? మొట్టమొదటగా తాగినోడు కనుక్కున్నాడంట. అఫ్కోర్స్ అది రైట్. నోవహు దగ్గరికి వచ్చేసరికి ఆదికాండము 9వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండం 9వ అధ్యాయము 20వ వచనం. నోవహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. అప్పటికి ద్రాక్ష మొక్కలున్నాయి, కానీ ప్రత్యేకంగా వాటిని ఎవరు సేద్యము చెయ్యలేదు. మొట్టమొదటగా ద్రాక్ష తోటను సేద్యం చేసినటువంటి వ్యక్తి నోవహు. రైట్. ఇప్పుడు ఆ ద్రాక్ష పండ్లు ఆల్కహాల్గా మారుతుంది అని అప్పటికి ఆయనకు అనుభవపూర్వకంగా తెలియదు. తింటకు రుచిగా ఉంది, ఆకలి తీరుస్తుంది. ఓకే, తోట వేసుకున్నాడు, పండ్లని తీసుకుంటున్నాడు. జాగ్రత్తగా ఆలకించండి. మేము చిన్ననాట బావుల దగ్గరికి,
అడవి ప్రాంతంలోనికి వెళితే చెట్టు మీది పండ్లని, ఏవి, సీతాఫలాలని తినేటువంటి వారు. పండు తినకముందు ఆ చెట్టు మీది పండు ఒక మంచి పెద్ద సైజు అన్నట్టు, మంచి పక్క చెట్టు మీదనే పండినటువంటి పండు. పండు తినకముందు మన యొక్క మెంటల్ స్టేటస్, పండు తిన్న తర్వాత ఏకరీతిగా ఉంటుందా, కొంచెం వ్యత్యాసంగా ఉంటుందా? ఏం తేడా ఉంటుంది? ఏదో మగతగా ఉంటుంది, నిద్ర వచ్చినట్టుగా, అవునా, మబ్బుగా ఉంటుంది. ఎప్పుడు తెలుసు మనకి? అంతే కదా. మళ్ళా దొరుకుతుందో దొరకదు అని 2 తింటే లైక్ దట్. ఇది వరకు ఎవరు తిని ఇందులో ఈ రకంగా ఉంటుంది అని నోవహు గారికి చెప్పిన వారెవరు లేరు. పండ్లు తిన్నాడు. అయితే దీంట్లో ఈ పండును రసంగా పండు మగ్గబెట్టిన లేదా రసముగా చేసి ఉదయం త్రాగాల్సింది కాస్త సాయంత్రం తాగారనుకోండి, ఈ 12 గంటల వ్యవధిలో ఏమవుతుంది? ఆల్కహాల్గా మారుతూ ఉంటుంది, అవునా? లేదా మరుసటి దినం తాగారనుకోండి, హెవీ డోసు అవుతూ ఉంటుంది. అంటే రోజుకి అది వైన్ ఆల్కహాల్ పర్సంటేజ్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అయితే మొట్టమొదటగా ద్రాక్ష తోట వేసినటువంటి నోవహు ఒక విధంగా ప్రయోగమే చేస్తున్నాడు అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎంత డోసులో తీసుకుంటే, ఎన్ని రోజుల వ్యవధిలో తీసుకుంటే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది ఆయనకు అనుభవిస్తే తప్ప తెలియనటువంటి స్థితి, ఓకేనా? అలా ఆయనకు ఈ పండులో ఇంత మోతాదులో మద్యము ఉంటుంది, అంటే ఆల్కహాలు ఉంటుంది, దాని మూలముగా సోయి తప్పుతాము, ఆ సోయి తప్పటం మూలంగా విపరీతాలకు దారితీస్తుంది అనేటువంటి అనుభవము లేనటువంటి కాలములో ఆయన ఆ తోటను సేద్యించేసి మేబీ రోజు తీసుకున్నటువంటి దానికంటే పరిమితికి మించి, అంటే పరిమితి అనంటే మళ్ళీ అప్పుడు ఏది పరిమితి ఏది అపరిమితం అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పగలుగుతాం, వాళ్ళకప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ లేదు. తినబుద్దైన కాడికి తింటూ ఉంటారనమాట, తాగబుద్దైన కాడికి త్రాగుతూ ఉంటారనమాట. అలా తాగినటువంటి సందర్భంలో ఆయన మత్తులోనికి వెళ్ళటము జరిగింది, అవునా? అలా మత్తులోనికి వెళ్ళటం జరిగింది. ఇప్పుడు ఈ పదార్థం తింటే షుగర్ ఎక్కువ అవుతుంది, 140 ఉన్నటువంటిది కాస్త ఉన్న పలంగా 160 ఉన్నటువంటిది కాస్త ఉన్న పలంగా 400 అవుతుంది అని ఎప్పుడు తెలిసింది? ఎవరో ఒకరు కాదు, కొన్ని వందల మంది మీద రీసెర్చ్లు జరిగిన తర్వాతనే దాన్ని మరి ఒక వ్యాసంగా ప్రజానికానికి తెలియచేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఈ నోవహు మొదటి పర్సన్, సేద్యం చేసినటువంటి దానిలో మొదటి పర్సన్, అలాగే అనుభవిస్తున్నటువంటి వారిలో కూడా మొదటి వ్యక్తి. అంటే అంతకుముందు వారు తినలేదని కాదు, తోట వేసి తినటం వేరు, ఏదో అన్ని చెట్లలో ఒక చెట్టుగా ఉన్నటువంటి దాని యొక్క ఫలములను తినటం వేరు. ఈయన సేద్యం చేశాడు, ఆయన పనుగట్టుకొని తాగాడు, అది ఆయనకు తెలియకుండానే అని నేను అనుకుంటున్నాను, మేబీ మత్తులోనికి తీసుకెళ్ళింది. అలా ఒంటి మీద వస్త్రము లేదు అనేటువంటి సంగతి కూడా ఎరగని వాడై మత్తులో ఉన్నాడు. ఇక సరే, తర్వాత కుమారులు ఏం చేశారు ఏంటి అనేటువంటి విషయం నాకు తెలిసింది. అంటే ఈయన త్రాగాడు అనేటువంటిది నిజం,
మత్తులోనికి వెళ్ళాడు అనేటువంటిది నిజం. కానీ ఎందుకు త్రాగాడు, ఎలాంటి పరిస్థితుల్లో త్రాగాడు, ఏమని త్రాగాడు అనేటువంటిది మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి, అనుభవాలకి వ్యత్యాసము ఉన్నది. ఓకే, ఇది జాగ్రత్తగా మనం గమనించాలి. ఇకపోతే లోతు దగ్గరికి వస్తే, లోతు గారు సొదొమ పట్టణం నుండి ఒక భయానకమైనటువంటి పరిస్థితుల్లో నుండి పారిపోయాడు కదండి. దేవదూతలు చెప్పి పారిపోమని చెప్పాయి కదా, చెప్పాయి. అప్పుడు పారిపోయాడు. ముందు ఊరి ప్రజలు ఎలాంటి వారో ఆల్రెడీ ఆయనకు తెలుసు. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఎలాంటి జనుల మధ్యలో ఆయన వాసం చేశాడు అని. అలాంటి వారు ఊహించని విధంగా తన ఇంటి మీదికి దాడికి రావటం, అదొక భయం. మూడవది, ఈ పట్టణాన్ని దహించి వేస్తున్నాను, మీరు ఇక్కడ నుండి పారిపోండి అని చెప్పి దేవదూత చెప్పటం. కొండ మీదికి పారిపోము అని అంటే, అయ్యా నేను ఈ పరిస్థితుల్లో కొండ ఎక్కలేను, పక్కన ఉన్నటువంటి ఆ చిన్న గ్రామానికి వెళుతాను అని చెప్పి వెళ్ళాడు. ఆయన తనని అంటే తాను, తన భార్యని, తన 2 కుమార్తెలను తీసుకుని వెళ్ళాడు. పెళ్లి చూపులై ఒప్పందాలు చేసుకున్నటువంటి కాబోయే అల్లుళ్ళు రమ్మంటే రాలేదు. అదొక పెయిన్. ఇక లోతు ఐశ్వర్యం విషయంలో ఎంతటి ఐశ్వర్యం కలిగినటువంటి వాడు, ఆల్మోస్ట్ ఆల్ అబ్రహాముకి దగ్గరగా ఐశ్వర్యము కలిగినటువంటి వాడు కదా. వాళ్ళ ఆస్తులు ఎక్కువటం మూలంగానే కదా వాళ్ళు విడిపోయింది. ఇప్పుడు దాని అంతటిని వీళ్ళు ఏం చేసి ఇచ్చారు, విడిచిపెట్టి వచ్చేసారు. పెయిన్ ఉంటుందా ఉండదా? భక్తులకు పెయిన్ ఉంటుందా? మనది అంత నష్టం జరిగితే మనకు తెలుస్తుంది. మనం కూడా భక్తులమే కదా, రైట్? పెయిన్ ఇదంతా జరుగుతూ ఉంటే మూలుగుచున్న నక్క మీద తాటిపండు పడ్డట్టుగా వాళ్ళ ఆవిడ ఉపస్తంభమైంది. యోబు గారు బజార్లోకి వెళ్ళి ఆ దుమ్ము పోసుకొని, బుడద పోసుకొని, గొనపట్ట కట్టుకొని ఆ కురుపులో ఉంటే అక్కడ రోధించిండు. ఎందుకు? ఏం జరిగిందని? భక్తుడే కదా ఆయన కూడా. ఎందుకు రోధించిండు? పిల్లలు పోయి, ఐశ్వర్యం బాయ్, జబ్బు వచ్చే, నేనేం తప్పు చేయలేదు, ఎందుకు ఇలా జరిగింది? ఒక షాక్. ఆ షాకులో భాగంగా తన బాధని అలా వ్యక్తీకరణ చేసుకున్నాడు. ఇప్పుడు లోతు ఒక బాధకు గురయ్యాడు, ఒక వేదనకి గురయ్యాడు. ఓకే, ఈ బాధలో ఉన్నటువంటి వారి విషయంలో, వేదనలో ఉన్నటువంటి వారి విషయంలో దాగుడు మూతలు ఎందుకు? ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 6-7 వచనాలు. ప్రాణము పోవుచున్న వాడికి మద్యమునివ్వండి. ఎందుకు? ఆ చావుకు సంబంధించినటువంటి పెయిన్ వాడికి తెలియకుండులాగున్నా. సర్జరీ చేసేటప్పుడు మత్తు సూది ఇవ్వండి. ఎందుకు కదా? ప్రాణము పోవచ్చున్నటువంటి వాడికి మద్యమునివ్వండి. మనోవ్యాకులము గల వారికి, బాధ ఎక్కువైపోయి ఎక్కువ ఆలోచిస్తూ
ఎక్కువగా మదన పడుచున్నారనుకోండి, వాళ్ళ యొక్క కండిషన్ నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుంది? ఒకలాంటి పిచ్చిలోనికి వెళ్ళిపోతారు. సైకో అంటాం కదా, అలాంటి పిచ్చిలోనికి వెళ్ళిపోతారు. అంటే ఆ పిచ్చిలోనికి వెళ్ళకూడదంటే వాళ్ళు దాని గురించి అంతగా ఆలోచించకూడదు. వాళ్ళు అంతగా ఆలోచించకూడదంటే వాళ్ళ మైండ్ను డైవర్ట్ చేయాలి. అది మాటలతో సాధ్యపడితే ఓకే, వాడికి వాడుగా ట్యూన్ చేసుకుంటే ఓకే. ఇవి ఏవి కాని పరిస్థితులలో వాడికి ఏం చేయాలంటే మద్యమునివ్వండి. ఎందుకంటే వాడు దాన్ని ఆలోచించటం మానేస్తాడు. ఓకే, ఇప్పుడు లోతు గారి స్టేటస్, మెంటల్ స్టేటస్ ఏంటనేటువంటిది మనం గమనించాలి. మాటలు మనం చాలా చెప్తామండి. మాటలు ఏంటి బోలెడని చెప్పొచ్చు. ఇది తప్పు, అది ఒప్పు, కుర్చేసి కూర్చోబెట్టి తీర్పులు ఇరాంటి అన్నీ ఇవ్వగలం, మా అస్తిత్వం. కానీ ఫీల్డ్లో ఎదుర్కొనేటువంటి వాడికి దాని తీవ్రత తెలుస్తుంది. ఇప్పుడు మనం ప్లెయిన్గా ఆలోచిస్తున్నాం, ఇంకా ఏమనాలి, పారదర్శకంగా ఆలోచిస్తున్నాం. ఓకే, లోతు గారికి ఆ పారిపోయినటువంటి సందర్భంలో భార్య ఉప్పు స్తంభంగా మారేటప్పటికీ అతడికి పెయిన్ ఉంటుందా ఉండదా? అది మామూలుగా ఉంటుందా, చాలా తీవ్ర స్థాయిలో ఉంటుందా? అంతకంటే ఆయన కోల్పోయేది ఏముంటా ఉంటుంది? ఇక ఆయనకు మిగిలింది ఎవరన్నా ఉన్నారంటే ఇద్దరు కూతుళ్ళు, అంతేనా? వేల కొలది గొర్రెలండి, మేకలు, ఒంటెలు, పనివారు, ఎంతో పోయింది పెయిన్. అలాగని దాని మూలముగా అందుకోసము ఆయన తాగాడన్నట్టుగా కూడా బైబిల్ ఎక్కడ లేదండి. ఇలా సోర్సు ఒకటి ఉంది, కానీ అలాగని తాగాడా లేదంటే ఇంకో మూలంగా తాగాడా? అందుమూలముగా తాగాడు, అందుకోసమని తాగాడు అన్నట్టుగా కూడా బైబిల్ ఎక్కడ మనకు లేదు. కానీ తాగాడా అంటే తాగాడు. ఎలా తాగాడు? మీరు ఎప్పుడైనా ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా మీ కాలేజ్ డేస్లలో? మీ ఫ్రెండ్స్, మీ బంధువులు ఏదైనా బాగా హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు, అరే నేను తాగనరా అని అన్నా కూడా అయిన దానికి నువ్వు కూల్ డ్రింక్ తాగు, థమ్స్అప్ తాగు, వీడికి తెలియకుండా అందులో 9 1 కలిపి, ఎందుకంటే డిఫరెన్స్ తెలియదు కదా వీడికి, అనుభవం లేవు. మరి అలా ఇచ్చారనుకోండి, జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్లో, మనం చాలా విన్నాం. అందుకే మీకేమైనా అనుభవం ఉందా అంటే ఇంకా బెటర్ అనమాట, అనుభవం ఉంటే. ఓకే, ఎప్పుడూ అలవాటు లేనటువంటి వాడికి ఆ 9 1 పడ్డదనుకోండి, వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు అలవాటు ఉన్న వాడికి ఇంకా ఎక్కువ డోసు ఇచ్చినా వాడు కొంచెం అంటాడు, నిగ్రహంగానే ఉంటాడు కొంచెం. మీకు తెలుసు కదా, ఆల్కహాల్ అలవాటు ఉన్నటువంటి వాడికి మామూలుగా డాక్టర్ మత్తు సూచించి ఇవ్వాలన్నా కూడా డోసు ఎక్కువ ఇవ్వాలి. మామూలు డోసు ఇస్తే అది పారదు కదా. అసలు ఎన్నడూ అలవాటు లేనటువంటి వాడికి ఎంత డోసు ఇవ్వాలి? ఈ మత్తు లిమిటెడ్గా ఇస్తుంది, కొంచెం ఇస్తే సరిపోతుంది. అంటే ఆ వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు ఎన్నడూ తాగనటువంటి వాడికి ఈ ఏదో రకంగా ఆ మద్యం లోపలికి వెళ్ళింది అనుకోండి, ఇక వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆగం చేస్తాడు, కోతి ఇచ్చినట్టు చేస్తాడు. ఎందుకంటే వాడికి ఎక్స్పీరియన్స్ లేదు. వాడు కింద పడతాడు, మీద పడతాడు, అంటాడు, అంటాడు. అవునా? రైట్. అంటే అలవాటు లేనటువంటి పరిస్థితుల్లో ఆ రకంగా ఉంటుంది. అయితే ఇప్పుడు అతడు తాగాడా? ఇప్పుడు ఈ అలవాటు లేకుండా తాగాడు చూడండి, అతడు తాగాలని, మద్యం తాగాలని తాగాడా? మరి ఎందుకు తాగాడు? అలా స్నేహితులు, అలా కావాల్సినటువంటి వాళ్ళు ఎవరో నియర్ అండ్ డియర్స్ చెప్పకుండా
ఒక విధంగా మాయ చేసి అని చెప్పొచ్చు కదా, కలపటం అంటే మాయ చేసి తాగించారు. అలా పొరపాట్లు జరిగే అవకాశం ఉందా? ఉంటుంది. ఇప్పుడు అతడు చేసింది అంటే ఆ ఫ్రెండ్ తాగటం అనేది అక్కడ తాగాడు కదా. ఇప్పుడు ఎట్లా చేశారు అనేటువంటి పక్కబడితే తాగిండా లేదా అక్కడ ఇప్పుడు అది ఆయన ఆ తాగటం అనేది తప్ప ఒప్ప మీరు తీర్పు తీర్చాలి. తాగిండు కదా, ఆ తాగటం అనేది తప్ప ఒప్ప చెప్పండి. మీ సెన్స్కి ఏం తెలుస్తున్నదో చెప్పండి. శ్యామన్ కదా, బ్రదర్ బలంగా చెప్పేసిండు తప్పే అని తెలియదు కదా. ఇప్పుడు ఒక యజమాని ముందు దేవుని కుమారుడివి, నీ జన్మ ఒక కారణం ఉంది. ఒక భర్తవి, ఒక తండ్రివి, నీకు బాధ్యతలు ఉన్నాయి. ఫుడ్ పాయిజన్ అయింది, తిన్నావు, చచ్చావు. అట్లా తిని చావచ్చా? అసలు నీకు జన్మ కారణం ఉంది, నువ్వు భర్తవి, బాధ్యత ఉంది, తండ్రివి, బాధ్యతలున్నా. విషకరమైన భోజనం తిని చచ్చావింది. ఇప్పుడు ఆయనకి ఏం తీర్పు తీర్చాలి దేవుడు? కదా. అంటే అక్కడ విషం తినాలని తినలే, ఆయన ఆహారం అని తిన్నాడు కదా. కనుక అక్కడ అతన్ని తప్పు పట్టడానికి ఉండదు. ఇప్పుడు హాస్టల్లో చాలామందికి ఫుడ్ పాయిజన్ అవుతుంది, పిల్లలు చనిపోతున్నారు కొంతమంది. తప్పెవరిది? పిల్లలదా? ఇక ఎవరిది అనేది మనం దాన్ని రీసెర్చ్ చేయలేము. పిల్లలది మాత్రం తప్పు కాదు, అవునా? అలాగే లోతు గారికి ద్రాక్షారసం త్రాగే అలవాటు ఉందా అంటే ఉంది. ఇప్పుడు నార్త్ ఇండియాలో కానివ్వండి, మనకు కొంచెం తక్కువ, కొంచెం అలవాటు ఉన్నది కొంతమందికి. వెస్ట్రన్ కంట్రీస్లో కానివ్వండి, భోజన అనంతరము సలాడ్స్ తాగేటువంటి అలవాటు ఉంటుంది. అంటే ఏదో ఒక పండు రసం, జ్యూస్, పండ్ల రసాలు తాగుతారు, అలవాటు. అదెంత నార్మల్లో ఇశ్రాయేలీలకి భోజనానంతరము ద్రాక్షారసం త్రాగటం అనేటువంటిది వారికి ఒక అలవాటు. అలాంటి అలవాటు లోతుకు కూడా ఉన్నది. ఇక వాళ్ళ జీవన ఆహారపు అలవాట్లలో కొనసాగుతున్నటువంటి దాన్ని మనం తప్పట్లేదు. ద్రాక్షారసములలో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, అప్పుడే పండ్లని రసం చేసామనుకోండి, మంచి విటమిన్లు కలిగినటువంటి విటమిన్లు కలిగినటువంటి పండు, అది రసం, అది ఓకేనా. అది కొంచెం లేట్ అయిందనుకోండి, కంటెంట్ పెరుగుతూ ఉంటుంది ఆల్కహాల్ది. ఈరోజు చేసుకున్నది ఏదో అనివార్య కారణాల వల్ల ఈరోజు తాగలేకపోతే దాచుకున్నారు, రేపు తాగారనుకోండి దాని తీవ్రత కొంచెం పెరుగుతుంది. సరే, ఇక్కడ అంత డీటెయిల్స్ కూడా ఇప్పుడు అవసరం లేదు. లోతు గారికి ద్రాక్షారసం తాగే అలవాటు ఉంది. అయితే ఇప్పుడు లోతు గారే కాదు, మానసికంగా పిల్లలు కూడా డిస్టర్బ్ అయ్యారు. ఆడపిల్లలు కూడా, కూతుళ్ళు భయపడతారా లేదా? ఇంకా లోతు కంటే ఎక్కువ భయపడతారు వాళ్ళు. ఇప్పుడు ఎవరిని నమ్మాలి, ఎవరిని ఆశ్రయించాలి, ఇప్పుడు ఎవరిని మనువాడుదాం అనేటువంటి విషయంలో చాలా భయం చోటు చేసుకున్నది వాళ్ళకి. మన తండ్రి వృద్ధుడు అంటే ఇక ఇతడు పోతే మనకెవరు? మనకు దిక్కెవరు? మన తండ్రి ఉన్నంతకాలం మనకు ఓకే. మన తండ్రి వెళ్ళిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇప్పుడు లోతు పిల్లలు చేసింది తప్ప ఒప్ప అని డెఫినెట్గా తప్పది, డెఫినెట్గా తప్పు. కానీ ఏ సిచ్యువేషన్లో వాళ్ళు ఏ రకమైనటువంటి ఆలోచన చేశారు
అనేటువంటిది కొంచెం మనం అవగాహన చేసుకోవటం అనేటువంటిది అవసరం. అది తప్పే, కానీ అవగాహన మనకు అవసరం. లోకంలో ఇంకా పురుషులు లేరా అంటే ఉన్నారు, కానీ ఆ పురుషులను ఆశ్రయించాలంటే జంకుతున్నారు. ఎందుకంటే సొదొమ పట్టణంలో ఒక భయంకరమైనటువంటి అనుభవం. ఇంటి తలుపులు బద్దలు కొడుతూ ఉంటే, అయ్యలారా, నా ఇంటికి ఆతిథ్యం కోసం వచ్చినటువంటి వారిని మీరు ఏం చెయ్యకండి, నాకు 2 కుమార్తెలు ఉన్నారు, మీకు అప్పగిస్తాను అని అన్నప్పుడు ఆ మాటలు చెవిలో పడ్డటువంటి బిడ్డల హృదయాలు ఎంతగా భీతిల్లి ఉంటాయి కదా. అలాంటి అనుభవంలో వారు ఇంకెవరిని మనం పెళ్లి చేసుకుంటాం, మనకి పిల్లలు వారసులు ఎవరు అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళే ఆలోచించుకొని, అక్కచెల్లెళ్ళే ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వస్తారు. తండ్రితో పిల్లలను కందాం. మరి తండ్రి ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు? నీతిమంతుడు ఆయన ఒప్పుకోడు. మరి ఒప్పుకోకుండా ఇప్పుడు మన కోరిక అంటే మన ఇష్టం జరగాలంటే ఎలా? అంతే. ఆయనను మత్తులోనికి పంపించి మనము మన ఇష్టం అంటే పాపం అక్కడ శరీర వాంఛ అన్నట్టు కూడా లేదండి. ఏదో పిల్లలు కావాలి మనకు, మళ్ళీ రేపొద్దున వారసులు తోడు నీడ ఉండాలి అనేటువంటి కోణంలో వాళ్ళు ఒక తప్పుడు ఆలోచన చేశారు. ఏ పరిస్థితుల్లో చేశారు అనేటువంటిది కూడా ఒక కారణమైన, ఏ కారణాలు ఉన్నా కూడా అలాంటి ఆలోచన చేయకూడదు, తప్పుడు ఆలోచన. ఇప్పుడు ఈ తప్పుడు ఆలోచనలో అది ఎలా నెరవేర్చుకుందాము అనంటే, తండ్రిని ఎట్లాగూ డాడీ ద్రాక్షరసం తాగుతాడు కదా, దాంట్లో ఈ ఆల్కహాల్ కంటెంట్ పెంచదు. చూడండి, ఇప్పుడు ఆ సందర్భాన్ని చూడండి. ఇప్పుడు 19వ అధ్యాయంలోకి రండి. ఇందాక మనం ఆలోచించాం కదా, ఆదికాండము 19వ అధ్యాయము 33వ వచనం. ఆ రాత్రి వారు, అంటే మాట్లాడుకున్నదంతా మీద ఉంది. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తర్వాత, ఆయన తాగాడా, వీళ్ళు త్రాగించారా? త్రాగటానికి త్రాగించటానికి చాలా తేడా ఉంది. అందుకే నేను ఇందాక ఉదాహరణలు ఇచ్చాను. స్నేహితులు త్రాగించారే, లైక్ దట్. వాళ్ళు త్రాగించారు. ఎలా త్రాగించారు అనేటువంటిది మనకు అక్కడ డీటెయిల్స్ లేవు. మొత్తానికి త్రాగించగలిగితే కొంచెం ఈ పదాలన్నీ ఇబ్బందికరంగా ఉంటాయి, కానీ మనకు తెలియాలి. తర్వాత వెళ్ళి తన తండ్రితో శయనించెను. కానీ ఆమె ఎప్పుడు శయనించెనో, ఎప్పుడు లేచిపోయానో అతనికి సోయలేదు. అతనికి విషయము తెలియదు. తెలియకుండా జరిగింది అని అంటే, ఇప్పుడు లోతు ఎలా తప్పు చేసిన వాడవుతాడు? లోతు ఎలా తప్పు చేసినటువంటి వాడవుతాడు? అవడు కదా. ఇటు మాట్లాడుకుంటే ఈరోజు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటివి చాలా ఉన్నాయి. న్యూడ్ పోస్టులను పెడతా ఉంటారు. దానికి రకరకాల నేపథ్యాలు ఉంటాయి. మరి ఇప్పుడు జనాలు ఎలా ఉంటారంటే, ఇతడి న్యూడ్ ఫోటో, ఆమె న్యూడ్ ఫోటో అనగానే వాళ్ళని ఏదో తప్పుగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ దాని వెనకాల ఏం జరిగింది ఏంటి అనేటువంటిది కూడా ఆరా తీయాలి కదా, రైట్? అయితే ఇక్కడ ఈ పెద్ద కుమార్తె విషయంలో కానీ, చిన్న కుమార్తె విషయంలో కానీ ఏం జరిగిందో ఆయనకి తెలియదు. తాగే అలవాటు ఉందా అన్నట్టు తాగే అలవాటు ఉంది, కానీ ఏ మోతాదులో తాగుతాడు, ఎంత తాగుతాడు, ఏంటి అనేటువంటి వివరాలు మనకు లేవు. కాకపోతే ఇక్కడ మత్తుడు అంత సోయి తప్పేలాగున తాగిపించింది ఎవరయ్యా అనంటే పిల్లలు. అంటే పిల్లలు పనిబడ తాగించారు అంటే రెగ్యులర్గా అలా మత్తులోనికి సోయి తప్పి తాగే అలవాటు ఉందనుకోండి, ఈ పిల్లలకు పనిబడి తాగించాల్సిన అవసరం మీకు అర్థం అవ్వాలి పాయింట్. మత్తుడు అగులాగున అతడు ఆల్రెడీ డైలీ తాగేవాడైతే వీరు పరిగెట్టుకుని మళ్ళీ తాగించాల్సిన అవసరం
ఉండదు. వీళ్ళు పనిగట్టుకొని తాగించారు అని అంటే అతడు అంత సోయి తప్పేలాగున తాగేటువంటి వాడు కాదు. ఇంత డీటెయిల్డ్గా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవునా? రైట్. నోవహు ఏ పరిస్థితుల్లో తాగాడు అంటే ఏ పరిస్థితి మీన్స్ ఆయన అంత సోయి తప్పటానికి గల కారణం ఏంటి? అంత సోయి తప్పటానికి గల కారణం ఏంటంటే ఆయనది మొదటి అనుభవం. పంట పండించింది ఆయన, దాన్ని త్రాగి అనుభవంలోనికి తెచ్చుకుంటున్నటువంటి వాడు ఆయన. ఏమండి, ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా కొన్ని మందులను గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఒక పరిశోధనలో అది ఫైనల్లో అవ్వదు. ఆ పరిశోధనలో భాగంగా కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి, కొన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉంటూ ఉంటాయి. అవన్నీ బేరు చేయాలి. అవునా? అవన్నీ బేరు చేయాలి. ఇప్పుడు ఎక్స్రే కిరణాలను కనుక్కున్నటువంటి వాళ్ళు ఎక్స్రే కిరణాలతోటే చనిపోయారు అని అంటే చావాలని ఎక్స్రే కిరణాలు కనుక్కున్నారా వాళ్ళు? ఏమంటే రియాక్టర్లో వాడేటువంటి యురేనియంను కనుక్కొని దాన్ని టెస్టులు చేసేటువంటి వారు కూడా దాని బారిన పడ్డారు. క్యాన్సర్లు వచ్చాయి వాళ్ళకి, వాళ్ళు చచ్చారు. అంటే ఒక విషయము అనుభవంలోనికి వస్తే తప్ప తెలియనటువంటి పరిస్థితి. ప్రయోగ దశలో ఉన్నప్పుడు ఎవరికేమీ తెలియదు. అంటే ఈయన పనిగట్టుకుని ప్రయోగం ఏం చేయలేదు, కానీ ఆయనకి ఒకటేసారి అనుభవంలోనికి రాదు. తింటూ ఉంటుండగా, త్రాగుతూ ఉంటుండగా అది అనుభవంలోనికి వస్తుంది. నోవహుది ఆ పరిస్థితి, లోతుది ఈ పరిస్థితి. ఈ పరిస్థితులలో వాళ్ళు తాగారు. అలా వాళ్ళు తాగినటువంటి దానిని బట్టి మనము కేవలం నైతికంగా ఆలోచించిన తప్పు పట్టడానికి అవకాశము లేదు. రైట్. ఇక నేను ప్రయోగం అన్నాను, లోతు పిల్లలు తాగించారు అని అన్నాను. ఓకే, రైట్. ఆజ్ఞాతిక్రమం పాపం. మనకు తెలిసినంతవరకు ఆజ్ఞాతిక్రమం పాపం. ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతాను. మీరు వరన్నమో గోధుమన్నమో అంటే రొట్టె ఏదో తింటారు కదా, అలా భోజనం చేయటం పాపమా పరిశుద్ధమా? భోజనం చేయటం, అదే మాట మీద ఉండండి. రైట్. ఇప్పుడు ఆజ్ఞాతిక్రమం పాపం. రైట్. ఆదాము అవ్వలకు ఆజ్ఞ ఇచ్చాడు. ఏంది? ఫలాని పండు మీరు తినొద్దు, ఫలాని పండు తినొద్దు. అలా జనాభా పెరుగుతున్నప్పుడు తరాలలో అక్కడ రిక్వైర్మెంట్ని బట్టి కొన్ని ఆజ్ఞలు పెంచుతూ పోయాడు. మీరు మద్యపానము సేవించి మత్తులై ఉండకూడదు అనేటువంటి ఆజ్ఞ ఎప్పుడు వచ్చింది? నోవహు కాలంలో ఉందా? అది లేదు. కొన్ని లోతు కాలంలో ఉందా? లేదు. తదనంతరం మోషే గారు రాసేటప్పటికీ అది వచ్చింది. కాబట్టి రోమపత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. ఎలయనగా ధర్మశాస్త్రము వచ్చింది గనుక పాపము లోకములో ఉండెను. అంటే ధర్మశాస్త్రం వచ్చి ఇది పాపము అని చెప్పింది గనుక ఇప్పుడు ఇతడు పాపి, ఈమె పాపి అని చెప్పడానికి అవకాశము ఏర్పడింది. అది వచ్చింది గనక పాపము చెప్పటానికి, ఎంచటానికి అవకాశము ఏర్పడింది. కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు, అంటే ఈ నిబంధనలు, ఆజ్ఞలు లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. నువ్వు ఇలా ఎందుకు చేశావురా అని పిల్లల మీద అరుస్తూ ఉంటారు.
ఇంట్లో పెద్దవాళ్ళు, అరే ఇట్లా జరుగుతుందని వాడికేం తెలిసే, వాడి మీద మొత్తుకుంటున్నావు, వానికేం తెలుసు చిన్నపిల్లవాడు అంటే అక్కడ ఎక్స్క్యూజ్ అవుతుంది. ఎక్స్క్యూజ్ అవుతుందా లేదా? లేదమ్మా నేను ఎన్నిసార్లు చెప్పాను వానికి, నిజంగా చెబితే ఎక్స్క్యూజ్ లేదు. పిల్లల విషయంలో మనం గమనిస్తాం కదా, నిజంగా వాడి తెలియని తనంలో చేస్తాం, వానికి తెలియదు, ఎవరు చెప్పలేదు, వానికి తెలియదు, ఎవరు చెప్పలేదు, చేయకూడదు చేశాడు, దాన్ని అక్కడ పాపము వాడు తప్పు చేశాడు అని అనలేము. చెప్పిన తర్వాత కూడా చేస్తే వాడు తప్పు చేశాడు అని అంటాం. ఇంట్లో జనరల్గా సాధారణంగా జరిగే రోజువారీగా మనకు జరిగేటువంటి విషయాలు ఇవి. మరి ఇప్పుడు వీళ్ళందరూ దేవుని పిల్లలు కదా, వాళ్ళ విషయంలో చెప్తున్నది ఏంటంటే, ధర్మశాస్త్రము రాకమునుపు ఇది పాపము ఇది తప్పు అని చెప్పింది ఏమీ లేదు కాబట్టి అది వారి మీద ఆరోపింపబడదు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత చెప్పబడింది గనక చేస్తే ఆరోపించబడుతుంది. మరి ఇప్పుడు వీళ్ళు ద్రాక్షారసం మామూలుగానైతేనే, ఇప్పుడు మామూలుగా ఆలోచించిన నైతికంగా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఆ మత్తులై సోయి తప్పి ఏదో తప్పు చేయాలని చేసినటువంటి వాళ్ళు ఏమీ కాదు. మామూలుగా ఆలోచించినా వారు క్లియర్గానే ఉన్నారు. సరే నువ్వు పట్టు వీడవు, విక్రమార్కుడివి నువ్వు, తాగారా లేదా, మళ్ళీ నువ్వేదో కవర్ చేస్తున్నావు, ఇట్లా అట్లా అని చెప్పేసి మాట్లాడితే దేవుడు ఇప్పుడు నీకైనా నాకైనా మనందరికీ ఎవరికైనా కూడా సమాజంలో కొన్ని కట్టుబాట్లు, మంచి చెడు, ఈ సంస్కారం, సంబోధన, మర్యాద, ఈ ముచ్చట్లన్నీ మనకు ఎట్లొచ్చినాయి? ఎవరో చెబితేనే, ఎవరో నేర్పిస్తేనే, అలవర్చుకోవటం మూలంగా వచ్చాయి. ఎవరు చెప్పకపోతే, ఏ అలవాటు లేకపోతే, ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళు వస్త్రాలు వేసుకుంటున్నారు, అడవిలో ఉన్న వాళ్ళు కొంతమంది వస్త్రాలు వేసుకోవటం లేదు. ఎందుకు వేసుకోవటం లేదని నువ్వు వారిని అడిగితే వీళ్ళు పాపులు అని నువ్వంటే అర్థం లేనటువంటి విషయం అది కదా. అలాగే వీరు ధర్మశాస్త్రము అనేటువంటిది లేనటువంటి రోజుల్లో త్రాగినటువంటి సందర్భం అది వారికి పాపంగా ఎంచబడదు. అదే ధర్మశాస్త్రాన్ని బట్టి. అంటే మనం ఇప్పుడు రెండు కోణాలలో ఒకటి ఆలోచించాం. ఒకటి నైతికంగా ఆలోచించిన వాళ్ళు తప్పు చేయలేదు, ధర్మశాస్త్రానుసారంగా దైవికంగా ఆలోచించిన కూడా వాళ్ళు తప్పు చేయలేదు. అది అక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇకపోతే వీరికి నీతిమంతులు అని కాంప్లిమెంట్ ఇచ్చారు కదా, నీతిమంతులు అని కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చింటాడు? ఇప్పుడు నోవహుకి నీతిమంతుడు అని ఎందుకు కాంప్లిమెంట్ ఇచ్చాడు? తన తరములో నిందారహితుడు. సాధారణమైన విషయం అది. లోకమంతా చెడిపోయినటువంటి సందర్భంలో సింగిల్ పర్సన్, ఈవెన్ తో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు కూడా లేరెవరు. అలాంటి తరుణంలో తాను మాత్రమే తనను తాను కాపాడుకోవటం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయమా? గొప్ప విషయం. అందరూ బట్టి నీతిమంతుడు. మరి లోతు, ఇందాక నేను చదువుకున్నాం కదా, వాళ్ళందరూ వారి మధ్యలో ఆయన ఆ బాధ అనుభవించాడు. ఆ దుర్మార్గుల మధ్యలో ఆ బాధ, ఆ ఒత్తిడి, ఆ తీవ్రత. ఇప్పుడు అందరూ ఏదో ఒక తప్పు చేసేటువంటి వారేనండి, వాళ్ళకి అది సాధారణమైన విషయం అండి, సాధారణమైనటువంటి విషయం అండి. అలాంటి తరుణంలో ఇతడు వాళ్ళు చేసినట్టుగానే చేయటానికి అవకాశం ఉన్నటువంటి తరుణంలో ఈయన చేస్తే ఇతన్ని అడిగే వాళ్ళు ఎవరైనా ఉండునా, నువ్వు ఇట్లా ఎందుకు చేసినావని? లేదు, అది వాళ్ళ క్యాజువల్ అవుతుంది. అలాంటి అవకాశం ఉన్నా కూడా ఆయన తప్పు చేయలేదు. అందును బట్టి దేవుడు అతన్ని నీతిమంతుడని తీర్పు తీర్చాడు. అంటే ఇప్పుడు వీరు ఇరువురు అలాంటి సర్కంస్టెన్స్లో, అలాంటి వాతావరణ పరిస్థితులలో వారిని వారు కాపాడుకున్నారు. ఓకే, వారిని వారు కాపాడుకున్నారు. ఒక కుమ్మరి పురుగు వలె, ఒక తామర
పువ్వు వలె వారిని వారు కాపాడుకున్నారు. ఆ కాపాడుకున్నటువంటి దాన్ని బట్టి దేవుడు వారిని నీతిమంతులు అని అన్నాడు. ఇలా ఉన్నటువంటి వారు దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలు, దేవునికి ప్రియమైనటువంటి పిల్లలు. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి, అంటే దేవుని మాట వినేటువంటి వారికి, అనగా దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, దేవుని సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి. ఇప్పుడు నోవహుని పిలిచాడా లేదా? ఓడగట్టుకోమని, నువ్వు బ్రతకాలరా ఓడగట్టుకో అన్నాడు. అవునా? అవును. లోతును పిలిచాడా లేదా? అబ్రహామును పిలిచినప్పుడు, లోతు అనే పదం లేదు అక్కడ, కానీ అబ్రహాము వెంట లోతు వచ్చాడు. అయితే దేవుని సంకల్పములో గనక లోతు లేకపోతే, అబ్రహాం వెంటబడి వస్తున్నప్పుడు దేవుడు అబ్రహామును అనగలడు కదా, ఏమని? నీ పిలిచింది నిన్ను కదా, నీ తమ్ముని కుమారుని ఎందుకు తీసుకొస్తున్నావు, అతను వదిలిపెట్టిరా అని అనొచ్చు కదా. అనలేదు అంటే దాని అర్థం ఏంటి? తన సంకల్పంలో అతడు కూడా రావటానికి పర్మిషను ఉంది అని. అంటే పిలువబడ్డాడు. ఆ పిలువబడినటువంటి వారికట ఏమంటున్నాడు? మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. సమస్తము సమకూడి జరుగుచున్నవి అంటే దేవుడు వారి విషయంలో మేలులు చేస్తున్నాడు. వారికి మేలు చేస్తాడు, వారిని నీతిమంతులుగా తీరుస్తాడు. ఆ నీతిమంతులైనటువంటి వారికి ఆ పరసంబంధమైనటువంటి భవిష్యత్తును ఇస్తాడు. ఇది సింపుల్గా వారి విషయంలో చెప్పినటువంటి మాట. ఓకే, ఇప్పుడు మీరు చెప్పాలి, నేను వారిని సమర్థించినట్టుగా మరి ఇన్ని పాఠాలు చెప్తున్నటువంటి దాకా నేను మళ్ళీ అక్కడికి వచ్చేసరికి అబ్బాయి ఇట్లుంటే బాగుంటుంది కదా, కవర్ చేయాలని ఏదో కవర్ చేసి చెప్పినట్టుగా అనిపించిందా? విషయం క్షుణ్ణంగా అర్థం చేయించటానికి చేసిన ప్రయత్నంగా అనిపించిందా? ఎందుకంటే ఇంట గెలిచి రచ్చగలవాలి, అంతే కదా. నోవహు లోతులు తప్పు చేయలేదని వాళ్ళ ముందు సవాల్ చేసే ముందు మన దగ్గర అది క్లారిఫై అవ్వాలి. సమంజసకరమైన ఇందాక మనం మాట్లాడుకున్నది 100%. ఇది వారికి తెలియాలి. వాళ్ళకి తెలియాలంటే ఇప్పుడు మీరేం చేయాలి? AK-47 గన్ షాట్ పెట్టినట్టుగా ఇలా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి ఈ లెసన్కి సంబంధించిన యూట్యూబ్ లింక్ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళకు పెట్టండి. ఇంకా అఫ్కోర్స్ మార్నింగ్ క్లాస్లో చెప్పబడినటువంటి విధానం అదొక డిఫరెంట్ స్టైల్లో ఉంది. అది ఎందుకంటే మార్నింగ్ అంటే మార్నింగే అది, దాని స్టైల్ వేరండి. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పేటువంటి స్టైల్ వేరు. సరే, ఏదైనా మెసేజ్ అదే. మీరు ఒకసారి అది కూడా విని చూడండి, మార్నింగ్ క్లాస్ అది కూడా విని చూడండి. మీకు అందులో ది బెస్ట్. ఎందుకంటే ఎంతో కొంత ఇట్లా ఉంటుంది, అదో ఇదో సబ్జెక్ట్ ఈక్వల్ అయినా కూడా డెలివరెన్స్ అనేటువంటిది కొంచెం ఇలా ఉంటుంది. అందులో మీకు ది బెస్ట్ ఏదనిపిస్తుందో ఆ లింక్ పంపించండి, వాళ్ళకే పంపించండి, నేరుగా వాళ్ళకే పంపించండి. ఇంకా వాళ్ళకు కాంటాక్ట్ నెంబర్లు అవి ఏమైనా ఉంటే, ఇదిగో బ్రదర్ ఇలా పంపించాను, మీరు ఒకసారి వినండి అని చెప్పండి. ఆ తర్వాత ప్రశ్న ఏమైనా ఉంటే అడగండి, మావోడి నెంబర్ కూడా ఇస్తానని ఇవ్వండి. ఎందుకంటే ఎవడు పడితే వాడు లోతు అన్నట్టు. లోతు ఎక్కడా, వీడెక్కడా? పాపం అది వాళ్ళకి ఏ బలహీనమైనటువంటి క్షణాలలో జరిగిపోయిందో కానీ వీళ్ళు పాపం ఆ పరదేశంలో ఉండి ఎంత బాధపడుతున్నారో ఏంటో కదా. రైట్, ఇప్పుడు మనం భోజనం గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ చిన్న మాట గురించి మాట్లాడుకుని ముగించుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయము. లూకాసు వార్త 21వ అధ్యాయము
34 లూకాసు వార్త 21:34. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, కామ ఉండాలి అక్కడ, తిండి వలనను, మత్తు అంటే ఆల్కహాల్, మత్తు వలనను, ఐహిక అంటే కంటికి నచ్చింది అనేటువంటి దాంట్లో అది కావాలనేటువంటి ఆ కాంక్షలో ఇక మిగిలిన తప్పులు ఏం చేస్తున్నాం అనేటువంటి స్పృహ లేకుండా ఉంటారు. ఓకే, ఐహిక విచారం వలనను, మందంగా అంటే ఒళ్ళు మందమా మనసు మందమా? మనసు మందం అంతేనా? మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చున్నట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. వేటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? మత్తు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, తిండి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. తిండి బోతులై ఉండకండి అని అన్నాడు. తిండి 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 24 గంటలు కలిగి ఉంటారు చూడండి. అసలు వాళ్ళతో మీరు ఉండకండి అని కూడా చెప్పాడు. మీరు తిండి బోతులై ఉండకండి, ఆ తిండి బోతులతో మీరు ఉండకండి అని అన్నాడు. అంటే అది ఎంత విపరీత పరిణామాలకు దారితీస్తుందో ఆయనకు తెలుసు కాబట్టి తిండి బోతులై ఉండకండి అని అన్నాడు. అవునా? త్రాగుబోతులై ఉండకండి చెప్పాడు. ఐహిక విచారము కలిగి, విచారం అంటే నేత్రాశ కలిగి ఉండకండి అని అన్నాడు. ఈ 3 ఉంటే మనిషికి ప్రమాదం. ఏమవుతుంది అంటే మనసు మందమవుతుంది. మీన్స్ మత్తులోనికి అంటే తన ఒక విచక్షణ కోల్పోతాడు. మందం మీన్స్ తన విచక్షణ కోల్పోతాడు. అలా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ద్రాక్షారసం మూలంగా ఎన్నెన్ని అనార్థాలు, ఎన్నెన్ని ప్రమాదాలు చోటు చేసుకుని ఉన్నాయనేటువంటి విషయము మనకు సామెతల గ్రంథంలో అనేక సందర్భాలలో మనకు చెప్తాడు. అవునా? వెర్రి వాణ్ణి చేస్తుంది, నిన్ను అప్పుల పాలు చేస్తుంది, నీ ఆరోగ్యం పాడు చేస్తుంది, అవునా, నేను అవమానపరుస్తుంది, అపహాస్యానికి గురైపోతావు, ఇట్లా ఎన్ని చెప్తాడో. ద్రాక్షారసం త్రాగకండి అని ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత తెలిసి నీకు అనుభవం లేకపోయినా సరే నా తండ్రి చెప్పాడు అని చెప్పేసి నువ్వేం చేయాలి? నోరు కట్టుకోవాలి. అయితే నోవహు లోతులకి అలా అప్పటి వరకు చెప్పబడలేదు కనుక వారికి అది పాపంగా ఎంచబడదు. రైట్. ఇప్పుడు మనం ఇందులో నేర్చుకోవాల్సింది ఏంటి? మనం ఇందులో గమనించాల్సింది ఏంటి? నెంబర్ 1, మత్తులై ఉండటం మూలంగా పలు రకాలైనటువంటి అనార్థాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈవెన్ దో సరే లోతు తెలిసి తాగలేదు కావచ్చు, కానీ ఒక అక్రమము అనేది అయితే జరిగింది కదా, అక్రమము లేదా వక్రము ఏదో జరిగింది కదా. అంటే ఇప్పుడు లోతు గారి పాఠం మనకు ఒక పాఠం అవ్వాలి, లోతు గారి సందర్భము మనకు ఒక పాఠం అవ్వాలి. ఇంట్లో తాగుబోతులై ఉంటే, మత్తులై ఉంటే ఇవి పలు రకాలైనటువంటి అనర్థాలకి దారితీస్తుంది. నీకు ఉద్దేశపూర్వకంగా కాకపోవచ్చు, కానీ ఒక నష్టమైతే జరుగుతుంది. సరే, ఇది ఆ కోణంలోనే కాదు. ఇప్పుడు సోయి తప్పితే ఏమంటే కండక్టర్కి ఎంత ఇచ్చినావో కూడా నీకు తెలియదు. టికెట్ కొనుక్కోవడానికి నువ్వు ఎంత ఇచ్చినావో నీకు తెలియదు. నీ పరిస్థితి చూసి కండక్టర్ కూడా నువ్వు నాకు ఇంతే ఇచ్చినావంటాడు. అంతేనా? షాప్కి వెళితే పరిస్థితి ఏంటి? పనికి వెళితే పరిస్థితి ఏంటి? తాగి పనికి వెళ్ళాడు అనుకోండి, చేయగలడా? మిషన్లో ఏదో ఎటువంటి వీడు చెయ్యి పెట్టిన దాకా కూడా తెలియదు. అంటే ఇలా ఆలోచించుకుంటే తాగటం మూలంగా ఎన్నో ప్రమాదాలు ఉంటాయి, ఎన్నో నష్టాలు ఉంటాయి. ఇంకా ఏముంది? త్రాగటం మూలంగా లివర్ పాడవుతుంది కదా, లివర్ పాడవుతుంది, చివరికి తన ప్రాణం మీదకి వస్తుంది. ఇలాంటి ఎన్నో అనర్థాలు ఉన్నాయి కాబట్టి త్రాగకూడదు అని మనం ఎరిగి ఆ జాగ్రత్తలో మనం ఉండాలి. అవునా? కనుక
నోవహు నీతిమంతుడు, లోతు నీతిమంతుడు, వాళ్ళను తప్పుబట్టేంత గొప్పోళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరు. ఇది కంక్లూషన్. ఓకేనా? పాట పాడుతూ కనుక్కుంటాం.